వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను భార్గవి. పెద్దపల్లి రాజకీయం పేరు చెప్తే చాలు ఇక్కడ పెద్దలొల్లి. అక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయాలు అలానే ఉంటాయి. మరి వివాదాలు విభేదాలు లెక్కేసి కొడితే చాలు అంశాలు రాజకీయంలో నిప్పులు రాజేస్తుంటాయి. కాకలు తీరిన కాకాలను పరిచయం చేసింది. ఉద్యమం సమయం నుంచి అసలైన కదలిక మొదలైంది అక్కడే. కాకా అలియాస్ గుడిసెల వెంకటస్వామికి ఆ తర్వాత తన తనయుడు వివేక్కు రాజకీయంగా గట్టి పునాది పడింది పెద్దపల్లిలోనే. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. అలాంటి స్థానాన్ని కారు కబ్జా చేసేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కారు జోరుకు తిరుగు లేకుండా పోయింది. పెద్దపల్లి రాజకీయం పార్టీలకు విసురుతున్న సవాళ్లు ఏంటి? సిట్టింగ్లకే మళ్లీ కారు పార్టీ ఛాన్స్ ఇస్తుందా? హస్తాన్ని నడిపించేది ఎవరు? కమలం పార్టీ నుంచి బరిలో దిగేది ఎవరు? జనం కోపం ఎదుర్కొంటున్న నేతలు ఎవరు? ఏ నియోజకవర్గంలో ఎలాంటి లుకలుకలున్నాయి? ఏ విభేదాలు పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి? ఇప్పుడు చూద్దాం. 2009 నుంచి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నడుస్తుంది. 2009 ఎన్నికలలో మహాకూటమి తరపున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన గోమాస శ్రీనివాస్ పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ తరపున జి వివేకానంద్ ప్రజారాజ్యం పార్టీ టికెట్ పై ఆరేపల్లి డేవిడ్ రాజ్ పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి వివేకానంద్ తన సమీప ప్రత్యర్థి తెరాస అభ్యర్థి జి శ్రీనివాస్ పై 49,017 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్. పెద్దపల్లి, మంథని, రామగుండం, మంచిర్యాలతో పాటు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలైన ధర్మపురి, చెన్నూర్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 1962లో పెద్దపల్లి పార్లమెంట్కు మొదటిసారి ఎన్నికలు జరగగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కాంగ్రెస్కు కంచుకోటలా ఉంది. మధ్యలో టీడీపీ 2 సార్లు విజయం సాధించినా తిరిగి కాంగ్రెస్ చేతుల్లోకి వచ్చేసింది. పెద్దపల్లి పేరు చెప్తే వినిపించే పేరు కాకా అలియాస్ వెంకటస్వామి. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పెద్దపల్లిని కారు కబ్జా చేసింది. 2014 లోక్సభ ఎన్నికల్లో కాకా తనయుడు వివేక్ పై ఆ సమయంలో ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఉన్న బాల్కసుమన్ విజయం సాధించారు. 2019లోనూ కారు పార్టీనే పాగా వేయగలిగింది. గులాబీ పార్టీ నుంచి వెంకటేష్ నేత విజయం సాధించి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఈసారి పెద్దపల్లి పోటీ ఆసక్తి రేపడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుత ఎంపీ వెంకటేష్ నేత ఎంపీగా కొనసాగుతున్నారు. పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ను బరిలోకి దింపేందుకు బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ మీద దండయాత్ర ప్రకటించిన వేళ జాతీయ స్థాయిలో తన పక్కన యువనేతలుండాలని గులాబీ బాస్ అనుకుంటే మాత్రం మరోసారి బాల్కసుమన్ను ఎంపీ బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతుంది. మాజీ ఎంపీ ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. వివేక్ తనయుడికి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి బోడ జనార్దన్ టికెట్ రేసులో ఉన్నాడు. ఇక వివేక్ వెంకటస్వామి బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి రావడంతో బీజేపీలో పెద్దపల్లి లోక్సభ నుంచి పోటీ చేయబోయేది ఎవరన్నది ఇంకా ప్రశ్నగానే మిగిలింది. ఇక బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని చవిచూడడంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేసింది పార్టీ. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రాంతాలన్నీ సింగరేణి ప్రభావిత ప్రాంతాలు. అంటే సింగరేణికి అతి చేరువలో ఉన్న ప్రాంతాలు. ప్రత్యేకంగా ఈ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాంతాలపై సింగరేణి ఉద్యోగుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతాలలో బీఆర్ఎస్ 1 సీట్ గెలవకపోవడం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో
సింగరేణి ప్రాంతమైన ఈ లోక్సభ నియోజకవర్గంలో ఒక్క సీట్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవలేదు. కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడంతో బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గిపోయిందని చెప్పాలి. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ లేదా బీజేపీ తన మార్క్ చూపించగలిగితే ఎంపీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ సీట్ గెలిచే అవకాశం ఉంటుంది. లేకపోతే కాంగ్రెస్ మరోసారి క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.